ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ మీ వెనకాల ఉండే మెషిన్ చూస్తుంటే అర్థమవుతుంది రోబోటిక్స్ చాలా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పి ఏదో పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే కాదు అందరికీ ఇప్పుడు సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ అంటే మనం పొట్ట సర్జరీస్ కానీ పేగులకు కానీ లేకపోతే వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కోతలు లేకుండా సింపుల్గా అయ్యి ఎమ్మటనే డిశ్చార్జ్ అయ్యే విధంగా రోబోటిక్ సర్జరీస్ మనం వింటా ఉన్నాం. అంటే సహజంగానే రోబోటిక్స్ అనగానే మరి మనకు అఫోర్డబుల్గా ఉంటుందా అంటారు. అంటే చాలా తక్కువ కాస్ట్తో మామూలుగా చేసే ఆపరేషన్ కంటే. సో దీనివల్ల పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఏమైనా తేడాలు వస్తాయా సార్? కొన్ని స్టెప్స్ని బైపాస్ చేస్తాం. మనం సొంతంగా ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేసేటప్పుడు కొన్ని కొలతల కోసం కొన్ని స్టెప్స్ వాడుతూ ఉంటాం. రోబోటిక్కి ఆ కొలతలతో పని లేదు కాబట్టి ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని కొలతలు తీయడం కోసం మనం ఎక్కువగా కట్ చేయటం కానీ ఎక్కువగా బోన్ని దాన్ని మన కట్స్ పెంచడం కానీ. సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆప్షన్ ఇస్తారా సార్? నేను యూ వాంట్ అంటే రోబోటిక్ సర్జరీ కావాలా లేకపోతే మామూలుగా ఇప్పుడు చేసేలా కావాలని అడుగుతారా మీరు? ఏ పేషెంట్ని కూడా మనం ఖచ్చితంగా మీరు ఈ సర్జరీకి రోబోటిక్స్ వాడితేనే గొప్ప సర్జరీ అని ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒకప్పుడు మోకాళ్ళ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే అమ్మో అని అందరూ తలపట్టుకునేవారు, ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా తక్కువ సంఖ్యలో జరిగేవి. కానీ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే సర్జన్ల సంఖ్య పెరగడంతో పాటు టెక్నాలజీ కూడా చాలా సహకరిస్తుంది. ఇవాళ ప్రత్యేకంగా మనం ఒక స్పెషల్ సర్జరీ గురించి తెలుసుకోబోతున్నాం. రోబోటిక్స్ ద్వారా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎలా సులభతరం అవుతున్నాయని మనతో పాటు వన్ ఆఫ్ ద లీడింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ అండ్ ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్గా మనకు తెలిసిన డాక్టర్ బుసిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు సాయి భాస్కర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు. సాయి భాస్కర్ హాస్పిటల్ అంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పేరు ఎంత మారుమోగిపోతుందంటే ఎవరికి ఏ నొప్పి వచ్చినా కూడా ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. వారితో మాట్లాడబోతున్నాం. సార్ వెల్కమ్ బ్యాక్ సార్. నమస్కారం సార్. మీ వెనకాల ఉండే మెషిన్ చూస్తుంటే అర్థమవుతుంది రోబోటిక్స్ చాలా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పి ఏదో పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే కాదు అందరికీ ఇప్పుడు ఇది యాక్సెసిబుల్గా ఉందని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఇవి ప్రతి ఇంట్లో ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్స్ లాగా అయిపోయినాయి. ఎందుకంటే టెక్నాలజీ అనేది విశృంఖలంగా వస్తున్నప్పుడు వైద్య శాస్త్రంలో కూడా ఈ టెక్నాలజీని వాడుకొని ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మెషిన్ లెర్నింగ్ డెవలప్ అయ్యి మెషిన్ లెర్నింగ్ నుంచి రోబోటిక్స్ వచ్చినాయి. అంటే ఇదే టైప్ ఆఫ్ వేరే వేరే ఫీల్డ్స్లో ఎలా వాడుతున్నారో ఇప్పుడు హెల్త్లో కూడా రోబోటిక్స్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ అంటే మనం పొట్ట సర్జరీస్ కానీ పేగులకు కానీ లేకపోతే వేరే టైప్ ఆఫ్ సర్జరీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కోతలు లేకుండా సింపుల్గా అయ్యి ఎమ్మటనే డిశ్చార్జ్ అయ్యే విధంగా రోబోటిక్ సర్జరీస్ మనం వింటా ఉన్నాం. ఆర్థోపెడిక్స్లో జాయింట్ రీప్లేస్మెంట్లో రోబోటిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మనం చూస్తే ఖచ్చితత్వం, రీచింగ్ 100% యాక్యురసీ. హ్యూమన్ కళ్ళకి 97 to 98% యాక్యురసీలో మనం వెళ్ళినప్పుడు రోబోటిక్స్ వాడినప్పుడు వీ రీచ్ దిస్ 100% యాక్యురసీ. అంటే ఖచ్చితత్వం పెంచుతున్నాం అనమాట. ఒక్కసారి ఎస్పెషల్లీ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీలో అలైన్మెంట్ కానీ 100%కి తీసుకొచ్చామంటే ఆ జాయింట్ యొక్క మన్నిక సంవత్సరాల్లో పెరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటా ఈ 1% 2% పెంచుకోవడం కోసం ఈ రోబోటిక్స్ ఎందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ ఈ 1% 2% కానీ అలైన్మెంట్ మారటం వల్ల లైఫ్ 5 to 10 years పెరిగే అవకాశం ఉండొచ్చు. సో ఎప్పుడైనా ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్లో చాలా డౌట్స్ ఉంటాయి. అవును, కరెక్ట్గా జరిగిందా, సరిగ్గా కూర్చోబెట్టారా, నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మనం కళ్ళ ముందు ఏదైతే చూస్తూ ఉంటామో రోబోట్కి ఏదైతే మనం ఫీడ్ చేస్తూ ఉంటామో అది 100% యాక్యురసీగా చేస్తూ ఉన్నప్పుడు ప్రతి స్టెప్ని మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఒక్క స్టెప్ చేసాం అది ఎంత యాక్యురేట్గా ఉంది అనేది ఇదివరకు మన ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. అవును, ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో పాటు మనకి ఆ యాక్యురసీని చెప్పడానికి ఈ రోబోటిక్ మెషిన్ మనకు హెల్ప్ చేస్తూ ఉంది. అందుకని చెప్పేసి రోబోటిక్ ఈజ్ బికమింగ్ సో పాపులర్. నెక్స్ట్ 5 to 10 yearsలో చూసినట్లయితే అన్ని ఫీల్డ్స్లో చూసినట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ విల్ రీప్లేస్ లాట్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్స్లో ఈ రోబోట్స్ని చూస్తూ ఉంటాం. సో ఇవేదో పెద్ద పెద్ద మహానగరాల్లోనో ఎక్కడికో పోయి ఈ రోబోటిక్ ఆపరేషన్లు చేస్తారనే రోజులు
బాగా ఇప్పుడు దాదాపు లేవు. లేవు. నౌ రోబోటిక్స్ హ్యాస్ బికమ్ ఎవ్రీవేర్. ఇప్పుడు గుంటూరు, విజయవాడ లాంటి సిటీస్లో సాయిబాస్కర్ హాస్పిటల్లో రోబోటిక్స్ చేయటం మూలంగా వస్తున్న అడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అంత ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఉండవు కాబట్టి ఈ రోబోటిక్ సర్జరీస్ కూడా పేషెంట్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా టెక్నాలజీ పెరిగినప్పుడు ఆ సర్జరీ యొక్క కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అవును, ఇన్ఫ్యాక్ట్ అది నెక్స్ట్ అడగబోయేది అదే సార్. అంటే సహజంగానే రోబోటిక్స్ అనగానే మరి మనకు అఫోర్డబుల్గా ఉంటుందా అంటారు, మీరేమంటారు సార్ యాజ్ సర్జన్? రోబోటిక్ అనేది పేషెంట్స్కి ఎప్పుడైతే టెక్నాలజీ అఫోర్డబుల్ అవుతుందో అప్పుడే ఆ టెక్నాలజీకి కూడా వాల్యూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక టెక్నాలజీ మాసెస్ పబ్లిక్కి ఉపయోగం లేకుండా ఏదో ఒకళ్ళిద్దరికి ఉపయోగపడేటువంటి టెక్నాలజీ వచ్చినా అది ఫెయిల్యూర్ అవుతుంది. సో ఇప్పుడు రోబోటిక్స్ మనకి ఎలాగైతే వచ్చినాయి అంటే ఇది సామాన్యులకు కూడా అందుబాటులో రావడానికి వచ్చేసినాయి. అంటే చాలా తక్కువ కాస్ట్తో మామూలుగా చేసే ఆపరేషన్ కంటే ఒక 50,000 నుంచి ఒక 1,00,000 మధ్యలోనే ఎక్స్ట్రా పేమెంట్తో రోబోటిక్స్ చేసే పరిస్థితి వచ్చేసింది. సో దీనివల్ల పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఏమైనా తేడాలు వస్తాయా సార్ రోబోటిక్స్ చేయడం వల్ల? అంటే మామూలుగా నీ రీప్లేస్మెంట్ మనం వినడం కొన్ని రోజులు పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి, అది సెట్ అవ్వడానికి, ఇవన్నీ రోబోటిక్స్ ద్వారా దానివల్ల ఆ టైం ఏమన్నా తగ్గుతుందా? రోబోటిక్స్లో మెయిన్గా మనం చూసినట్లయితే కొన్ని స్టెప్స్ని బైపాస్ చేస్తాం. సో మన సొంతంగా ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేసేటప్పుడు కొన్ని కొలతల కోసం కొన్ని స్టెప్స్ వాడుతూ ఉంటాం. రోబోటిక్కి ఆ కొలతలతో పని లేదు కాబట్టి ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని కొలతలు తీయటం కోసం మనం ఎక్కువగా కట్ చేయటం కానీ ఎక్కువగా బోన్ని దాన్ని మన కట్స్ పెంచడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎముక లోపలికి ఒక రాడ్ పెట్టి మెజర్మెంట్స్ తీసుకుంటాం. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్. దానివల్ల ఏమవుతుందంటే మెడులరీ కెనాల్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఆ స్టెప్ బైపాస్ అయిపోతుంది రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు. ఆటోమేటిక్గా ఆ స్టెప్స్ లేకుండానే జాయింట్ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. పైగా ప్రతి ఒక్క స్టెప్ మనం కట్ చేసినప్పుడు మనం 9 mm కట్ చేయాలంటే ఖచ్చితంగా 9 mm కట్ చేస్తాం. అది కట్ చేసామా లేదా అనేది వీ కెన్ వ్యాలిడేట్. మానవులుగా మనం చేసే సర్జరీ అప్పుడు మనకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కొలతలు తీసుకుని వెళ్తూ ఉంటాం. సో హ్యూమన్ ఎర్రర్కి తావులేదు. మెషిన్ విల్ గివ్ యూ 100% యాక్యురసీ. రెండోది రీప్లేస్మెంట్ సర్జరీ అంటే రొటేషన్స్ ఇంపార్టెంట్. అమెరికా మీరు అనుకోవచ్చు 1 degree 2 degree అమెరికాలో ఏం తేడా వస్తుంది అనుకోవచ్చు. ఆ చిన్న చిన్న డిగ్రీస్ అలైన్మెంట్ కూడా 100% మన స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. మన అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది. ఎప్పుడన్నా మన అలైన్మెంటు అవసరం, కొన్నిసార్లు అలైన్మెంట్ కంటే దూరంగా వెళ్తున్న సమయంలో ఇట్ విల్ సే దట్ యు ఆర్ ఆల్ గోయింగ్ అవే ఫ్రమ్ ది అలైన్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కొన్ని స్టెప్స్ తగ్గటం మూలంగా, బోన్ లోపలికి ఎంటర్ కాకపోవటం మూలంగా, ఎప్పుడైతే బోన్ లోపలికి ఎంటర్ కావట్లేదో పోస్ట్ ఆపరేటివ్ బ్లడ్ లాస్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మేజర్ కొన్ని స్టెప్స్ బైపాస్ అవడం వల్ల పెయిన్ రిలేటివ్గా తక్కువగా ఉంటుంది. మూడోది చేస్తే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే ఎముక కట్ చేయడం ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్న కండరాలను కూడా అలైన్ చేయాలి. హ్యూమన్గా చేసే సర్జరీ అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ని ఎక్కువ అలైన్ చేయాల్సి వస్తుంది. రోబోటిక్స్ చేయటం మూలంగా ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలని వాటిని తొలగించడం కానీ వాటిని సరి చేయడం కానీ తక్కువలో చేస్తూ ఉన్నాం. దాని మూలంగా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ లాస్, పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, యాక్యురసీ ఇవన్నీ పెరగటం మూలంగా పేషెంట్లు యాక్టివ్గా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది అలైన్మెంట్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళ మూమెంట్స్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మోకాలి మడత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో వీటన్నిటి అడ్వాంటేజెస్ అంటే హ్యూమన్గా చేసేటప్పుడు 95 to 98% వచ్చి మనం ఆగిపోతున్నాం. రోబోటిక్ వచ్చిన తర్వాత ఆ ఖచ్చితత్వాన్ని 100% తీసుకొస్తున్నాం. సో దెర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ. సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆప్షన్ ఇస్తారా సార్? నేను యూ వాంట్ అంటే రోబోటిక్ సర్జరీ కావాలా లేకపోతే మామూలుగా ఇప్పుడు చేసేలా కావాలా అని అడుగుతారా మీరు? ప్రతి పేషెంట్కి కౌన్సిలింగ్ చేసేటప్పుడు టెక్నాలజీని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఈజ్ ఎ డ్యూటీ ఆఫ్ ఎ డాక్టర్. ఏ పేషెంట్ను కూడా మనం ఖచ్చితంగా మీరు ఈ సర్జరీకి రోబోటిక్స్ వాడితేనే గొప్ప సర్జరీ అని ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇట్స్ ప్యూర్లీ ఏ చాయిస్ ఆఫ్ ఎ పేషెంట్. ఎందుకంటే ప్రతి టెక్నాలజీ యాడెడ్ ఫైనాన్షియల్ బర్డన్తో వస్తుంది. అవును. సో మీరు ఎప్పుడైతే ఒక పేషెంట్కి
దానికి వచ్చిన అడ్వాంటేజెస్ చెప్పాలే కానీ ప్రపంచంలో ఇది చేయించుకోకపోతే సర్జరీ లేదనేది కానీ మనం పేషెంట్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నప్పుడు వారు ఎప్పుడు కూడా సర్జరీ అయిన తర్వాత నేను రోబోటిక్ చేయించుకుంటే బాగుండేదేమో అనే ఒక ఫీల్లో ఉండకూడదు. కరెక్ట్ సార్, అవును సార్. కామన్ మ్యాన్కి తెలియదు దాని గురించి. సో ఈ చిన్న చిన్న మార్పులు, ఈ చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఈ రోబోటిక్స్లో వచ్చే వాటిని అర్థం చేసుకొని ఎవరైతే వెళ్తారో వారికి రోబోటిక్ సర్జరీ. కొంతమంది రోబోటిక్స్ మాకు వద్దండి, మీరు మెషిన్ కంటే మా డాక్టర్ గారే బాగా చేస్తారు అనేది చాలామంది పేషెంట్స్ ఉంటారు. సో ఇట్స్ ఎంటైర్లీ లెఫ్ట్ ద చాయిస్ ఆఫ్ ఏ పేషెంట్. అంతేగాని వారు ఖచ్చితంగా మీరు రోబోటిక్ చేయించుకోకపోతే మీ రీప్లేస్మెంట్ గొప్పగా జరగదు అనేది అబద్ధం. కొన్ని వేల సర్జరీస్ చేసిన తర్వాత మాకున్న ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రోబోట్స్. ఈవెన్ ద రోబోటిక్ సర్జరీ ఈజ్ కంట్రోల్డ్ బై సర్జరీ. అంతే కదా సార్. అదొకటి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అసలు ఓవరాల్గా అంటే దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అదంతా ఉన్నది మీ చేతుల్లోనే. కానీ అది ఒక సహకారం మీకు మీకు రోబోటిక్, ఇట్ ఈస్ నాట్ రోబోటిక్ సర్జరీ, ఇట్ ఈస్ కాల్డ్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. మన వాళ్ళు రోబోటిక్ సర్జరీ వచ్చి ఏదో రోబో వచ్చేసి చేసేస్తుంది అన్నట్టుగా ఉంటారు, కానీ ఇట్ ఈస్ ఓన్లీ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. నార్మల్ సర్జరీకి అసిస్ట్ చేస్తాం టు గివ్ యూ మెజర్మెంట్స్, మోర్ యాక్యురసీ. ఫ్యూచరిస్టిక్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగేటప్పుడు ఇప్పుడు మనం ఆపరేషన్ చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా ఆపరేషన్ ముందు స్టెరిలైజేషన్కి వెళ్తాయి. స్టెరిలైజేషన్ సరిగ్గా లేకపోతే ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. రోబోటిక్స్ వాడటం స్టార్ట్ అయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంటేషన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా తగ్గిపోతాయి. ఇదివరకు 5-6 పెట్టెలు సామాగ్రి ఉంటే తప్పితే ఒక రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసేవాళ్ళం కాదు. రోబోటిక్ చేసేటప్పుడు ఒక చిన్న పెట్టెలో ఉన్న సామాన్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ రేట్స్ కానీ మీరు మనం గమనిస్తే జాయింట్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని చూస్తే, ఒకటి ఇన్ఫెక్షన్, 2 ఇంబ్యాలెన్స్, స్టెబిలిటీ లేకపోవటం. ఈ 2 కానీ మనం కాంప్లికేషన్స్ తగ్గించగలిగితే రివిజన్ సర్జరీస్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. రివిజన్స్లో మీరు మెయిన్గా చూస్తే ఇన్స్టెబిలిటీ అనేది చాలా పెద్ద కాజు రివిజన్ రీప్లేస్మెంట్. రోబోటిక్స్ వాడటం మూలంగా ఇన్స్టెబిలిటీ అనేదాన్ని ఆల్మోస్ట్ జీరోకి తేవచ్చు. ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత రోబోటిక్స్ చేసిన తర్వాత ఇన్స్టెబిలిటీ అనే క్వశ్చన్ అనేదే లేదు. అందుకని రివిజన్స్ తగ్గించడానికి, ఎందుకంటే రివిజన్ ఈజ్ ఎ బిగ్ బర్డన్. జాయింట్ రీప్లేస్మెంట్ ప్రైమరీ సర్జరీ 2 లక్షలు అవుతే రివిజన్ రీప్లేస్మెంట్ 6 లక్షలు 7 లక్షలకు వచ్చేటువంటి ఆపరేషన్. సో దాన్ని ఆ పరిస్థితికి రాకుండా ఆ రివిజన్ రేట్స్ని తగ్గించడానికి రోబోటిక్స్ ఆర్ హైలీ యూస్ఫుల్గా ఉంటుంది. హైలీ యూస్ఫుల్. సో మొత్తానికి రోబోటిక్స్తో కాలం కలిసి వస్తుంది, కాలు కూడా కలిసి వస్తుంది. కాలం కలిసి వస్తుంది, కాలు కలిసి వస్తుంది. పేషెంట్కి ఒక తెలియని ధైర్యం వస్తుంది ఎప్పుడైనా టెక్నాలజీని వాడినప్పుడు. ఆ ధైర్యాన్ని, అది ఎంత కాస్ట్కి ఆ ధైర్యం వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనిషియల్గా చూస్తే ఇండియా మొత్తం మీద చూసినా కూడా ఒక 300 నుంచి 400 రోబోట్స్ ఉంటాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు చూసినట్లయితే ప్రతి నూక్ అండ్ కార్నర్లో రోబోటిక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా దాని రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు 5.5-6 కోట్లు పెట్టి కొన్న మెషిన్ ఫ్యూచర్ 5 ఇయర్స్కి ఇట్ మే కమ్ ఫర్ అబౌట్ 1 crore ఆర్ సంథింగ్. రెండోది, ఇండియాలో కూడా ఇప్పుడు రోబోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే ఈ రోబోటిక్ రేట్లు ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అనిపించిన సర్జరీ రేట్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ డౌన్. ఈ 2 ఇయర్స్లోనే మీరు చాలా తగ్గింది. మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో 1.5-2 లక్షలు ఛార్జ్ చేసిన రోబోటిక్ సర్జరీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1,50,000 to 1,00,000 మధ్యలోకి వచ్చేసింది. నెక్స్ట్ 5 ఇయర్స్లో చూస్తే రోబోటిక్స్కి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా సర్జరీ జరిగే అవకాశం కూడా ఉంటుంది. అవును 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 సార్. చాలా ఫ్యాసినేటింగ్ సైన్స్ సార్ ఇది. ఇది ర్యాపిడ్గా అడ్వాన్స్ అవ్వడం, బట్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ హ్యూమన్ టచ్ అన్నది మీ విషయంలో మీ పేషెంట్లు మిమ్మల్ని కలుస్తున్న పద్ధతి చూసాం. తప్పకుండా ఐ థింక్ మీ ఆధ్వర్యంలో జరిగే ఏ సర్జరీ అయినా అది విజయవంతం అవడం మాత్రమే కాకుండా ఒక కొత్త మలుపునిస్తుంది ప్రతి పేషెంట్ జీవితంలో. సో ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ నరేందర్ రెడ్డి గారు. అండ్ మీ అమూల్యమైన సమయం, ఎంత బిజీగా ఉన్నారో చూస్తున్నాం, మాకు కేటాయించినందుకు వీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మళ్ళీ మీరు అవకాశం ఇవ్వాలి, మీ హాస్పిటల్కి వచ్చి మీ పేషెంట్స్తో మాట్లాడేది సార్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ హియర్. వెల్కమ్ టు సాయి భాస్కర్ హాస్పిటల్ ఎనీ టైమ్.
తప్పకుండా వస్తాం సార్, వచ్చి మీ హాస్పిటల్ అంతా కూడా రౌండ్ వేస్తాం. పోయింది. యాక్చువల్గా అసలు మేము ఎంజాయ్ చేసేదే పేషెంట్స్, వాళ్ళు లేకపోతే ఏముంటుంది పాపం, వాళ్ళు అంతే కదా చెప్పే సార్. కబుర్లు వాళ్ళు ఏదో ఇందాక చెప్తారు. చూసాం కదా సార్, పిఠాపురం నుంచి ఒక అవును, పేషెంట్ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అవును, అంటే So, there are ఎంత different- నమ్మకం ఉంటే different- వస్తారు. అది different అది places. రైట్. దట్స్ గుడ్.